బ్యాక్ టు న్యూస్. వ్యాపారులు సులభ పద్ధతిలో సంపాదించడానికి అలవాటు పడ్డారు. ప్రభుత్వానికి పన్ను చెల్లించకుండా వ్యాపారాన్ని 3 పువ్వులు 6 కాయలుగా సాగిస్తున్నారు. ప్రస్తుతం అత్యధిక డిమాండ్ ఉన్న కూలర్లు వారికి లక్షలు ఆర్జించి పెడుతున్నాయి. నిజామాబాద్ అక్రమ కూలర్ల దందాపై 99 టీవీ ఫోకస్. ఈ వేసవి మండిపోతోంది. ఫ్యాన్లున్నా ఫలితం లేదు. అందరూ ఎయిర్ కూలర్స్ పైనే ఆధారపడ్డారు. ప్రస్తుతం అవి హాట్ కేకుల్లా అమ్ముడుపోతున్నాయి. ఈ డిమాండ్నే వ్యాపార వాణిజ్య సంస్థల యజమానులు తమకు అనుకూలంగా చేసుకుని సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లా కేంద్రంతో పాటు బోధన్, కామారెడ్డి, బాన్స్వాడ, ఆరుమూరు పట్టణాలతో పాటు వివిధ మండలాల్లో వాణిజ్య సముదాయాల్లో ఎయిర్ కూలర్లకు మంచి డిమాండ్ ఉంది. రోజుకు ఒక్కో దుకాణం నుంచి 20 నుంచి 30 వరకు కూలర్లు విక్రయిస్తున్నారు. మొత్తం మీద రోజు వందల సంఖ్యలో కూలర్లు అమ్ముడవుతున్నాయి. వ్యాపారస్తులు ఈ డిమాండ్ను తమ జీరో వ్యాపారంగా మార్చుకున్నారు. ప్రధానంగా కూలర్లను హైదరాబాద్ నుంచి అధిక సంఖ్యలో జిల్లాకు తరలిస్తున్నారు. అయితే అధిక సంఖ్యలో కూలర్లకు ఎలాంటి వే బిల్లులు కూడా ఉండటం లేదన్న ఆరోపణలున్నాయి. చెక్ పోస్టుల వద్ద లంచాలు ఇస్తూ వారి పని సజావుగా చేయించుకుంటున్నారన్న విమర్శలున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి జిల్లాకు రవాణా చేసే సమయంలో కూలర్లకు 14.5% పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అయితే వందల సంఖ్యలో రవాణా చేయిస్తున్నా తక్కువ స్థాయిలో మాత్రమే తూతూ మంత్రంగా పన్ను చెల్లిస్తున్నారని సమాచారం. 100కు కేవలం 10 కూలర్లకు మాత్రమే పన్ను చెల్లిస్తున్నట్లు తెలుస్తుంది. మిగిలిన 90 కూలర్లను జీరో వ్యాపారంగా మార్చేస్తున్నారు. ఈ లెక్కన 14.5% పన్ను అంటే 10,000కు 1,450 రూపాయలు చెల్లించాలి. అయితే వ్యాపారులు వాణిజ్య పన్నుల శాఖకు టోకరా కొట్టి తమ జేబులు నింపుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కూలర్లు రోజుకొక వాణిజ్య సముదాయానికి 10ల సంఖ్యలో రవాణా అవుతున్నాయి. కూలర్ సీజన్ కంపేర్ చేస్తే ఎవ్రీ ఇయర్ గత పాస్ట్ 10 ఇయర్స్కి చూసుకొని సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లాస్ట్ 10 ఇయర్స్ సేల్స్ అయితే చూసుకుంటే అదేనికి కంపారిజన్ చేసుకుంటే మాత్రం ఈ ఇయర్ హెవీ సేల్స్ ఉండే. మేబీ డ్యూ టు వెదర్ కండిషన్ కావచ్చు. బట్ ఈసారి మాత్రం సీజన్ అనేది చాలా హ్యూజ్గా ఉన్నది అండ్ ఈవెన్ షార్టేజ్ కూడా చాలా హ్యూజ్గా అయింది. అండ్ దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము పర్టికులర్గా కస్టమర్స్కి ఇబ్బంది కాకుండా వేడిదనాన్ని తగ్గించడానికి ఒక విధంగా అది సర్వీస్ అనుకోండి. బట్ ఈవెన్ దో ఐదర్ నాట్ వాళ్ళకి ఇన్ టైంకి డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ కూలర్స్ని మేము వాళ్ళకి సప్లై చేశాము. ఒక్కో కూలర్ను 5,000 నుంచి 15,000 వరకు విక్రయిస్తున్నారు. ఆయా కంపెనీల కూలర్ల సంఖ్యను బట్టి వాటి విలువ ఆధారంగా రోజుకు 1,00,000 వరకు ప్రభుత్వ ఆదాయానికి గంటిపడుతోంది. నెలన్నర వ్యవధిలో 50 లక్షలకు పైగా ఆదాయానికి లోటు ఏర్పడినట్లే. ఆయా కంపెనీల పేరుతో విక్రయిస్తున్న కూలర్లను అసెంబుల్గా తయారు చేసి అమ్ముతూ వినియోగదారులను మోసం చేస్తున్నారు. తక్కువ ధరకు నగరం నుంచి తీసుకువచ్చి ఇక్కడ అధిక ధరకు విక్రయిస్తున్నారు. దానికి సంబంధించిన బిల్లు ఉండదు. అడిగితే దుకాణం పేరిట ఉన్న లెటర్ ప్యాడ్పై రాసి ఇస్తారు. ఒరిజినల్ బిల్లు మాత్రం ఇవ్వడం లేదు. వినియోగదారులు మోసపోతున్న దుకాణాల్లో రసీదు బుక్కుల వినియోగంపై కూడా వాణిజ్య పన్నుల శాఖ అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అధిక ఉష్ణోగ్రతలను తట్టుకోవడానికి కొరకని కూలర్లు ప్రతి ఇంటికాడ 1, 2, 3 కూలర్లు అట్లా వాడడానికి, ఎందుకంటే దీని వాతావరణాన్ని తట్టుకోలేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటే మార్కెట్లోకి వెళ్తే కూలర్ల ధర విపరీతంగా ఆకాశాన్ని అంటంత రేట్లు పెంచి వ్యాపారస్తులు, ఎందుకంటే గత సంవత్సరం 2 సంవత్సరాల కంటే కూడా 30-40% ఎక్కువగా పెంచేసి ప్రభుత్వానికి కూడా ఎలాంటి ట్యాక్సులు చెల్లించకుండా డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ నుంచి తీసుకొచ్చి వాళ్ళ షాప్ నుంచి డైరెక్ట్ అమ్ముకొని కూడా మేము ప్రభుత్వంకు ఇట్లా ట్యాక్స్ పెంచిండ్రు, CST, ST మేము కడుతున్నాం కాబట్టి 20% మాకు అదనంగా పడుతుందని చెప్పేసి దీన్ని డైరెక్ట్ ప్రజల మీదకి కొడుతున్నారు. కాబట్టి ఇట్లాంటిది అరికట్టి ప్రభుత్వం అసలు వాళ్ళు ఎలాంటి ట్యాక్సులు కట్టడం లేదు. ఇది దొంగ రూపంలో సీదా వాళ్ళ షాపులకు వచ్చేస్తుంది. వేసవి ఎండలు మండిపోవడంతో ఈరోజు ప్రజలు తీవ్ర అవస్థలకు గురవుతా ఉన్నారు. దీని నుండి ఉపశమనం కోసం ఈరోజు పేద మధ్యతరగతి ప్రజలు కూడా కూలర్లని తీసుకొని దాని నుంచి ఉపశమనం పొందే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అయితే
ప్రజల యొక్క ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళ వ్యాపార వనరుగా మార్చుకున్నటువంటి వ్యాపారులు ఈరోజు 1800, 2000 విలువ చేసే కూలర్లని ఈరోజు 4000, 5000 రూపాయలకు అమ్ముతా ఉన్నారు. దీని మీద అదేవిధంగా ఈ కూలర్ల మీద ప్రభుత్వానికి చెల్లించాల్సిన ట్యాక్సుల రూపంలో కానీ అదేవిధంగా రవాణా ఛార్జీలు కానీ వీటిని చెల్లించకుండా ఈరోజు ఒక 50 కూలర్లని వాటి ట్యాక్సులు చెల్లిస్తూ సుమారు 200, 300ని దొంగచాటుగా తీసుకొస్తున్న పరిస్థితి ఉన్నది. దీని మీద రవాణా శాఖ అధికారులు కానీ అదేవిధంగా సేల్స్ ట్యాక్స్ ఆఫీసర్లు కానీ నిర్లిప్తంగా అదేవిధంగా నిర్లక్ష్యం ఉండడం వల్ల ప్రభుత్వానికి వేల లక్షల రూపాయల ఈరోజు నష్టం వాటిల్లుతా ఉంది. ఇకనైనా వాణిజ్య పన్నుల శాఖ కళ్లు తెరిచి అక్రమ వ్యాపారులపై చర్యలు తీసుకొని వినియోగదారులను రక్షించాలని ఆశిద్దాం. రాష్ట్ర ప్రభుత్వం తాడి